హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు నిఫ్టీ 50 ఎక్కడ బై చేద్దామనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. చూడండి, డే క్యాండిల్ తీశాను. ఒక 3 డేస్ నుంచి సేమ్ రేంజ్ బాండ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి ఈ 3 క్యాండిల్స్ అనేది, ఇవ్వండి ఈ 3 క్యాండిల్స్ అదే రేంజ్ లోని ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి ఈ 3 క్యాండిల్స్ ఇక్కడ ఇక్కడ ఇదే రేంజ్. ఈ రేంజ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకటి బ్రేక్అవుట్ అవుతే ఈ పైకి వెళ్తే ఛాన్సెస్ ఉందండి. బ్రేక్ డౌన్ అయితే ఈ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈ కిందకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి, ఒకసారి మంత్లీ క్యాండిల్స్ తీద్దాం. ఇవ్వండి మంత్లీ క్యాండిల్ అని చూడండి, 3 months నుంచి పడుతూనే ఉంది. ఇవ్వండి ఒక 10 months పైకి వెళ్ళింది, ఒక 3 months నుంచి ఇది పడుతూ ఉంది. ఒకసారి 1 hour క్యాండిల్ చూసి రేపు ఏమిటి లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఈ రోజు అంతా కూడాను ఇదే రేంజ్ బాండ్ లోని ట్రేడ్ అయింది. ఇదే రేంజ్ బాండ్ లోని ట్రేడ్ అయింది. ఇవ్వండి ఇదే రేంజ్ బాండ్ లోని ట్రేడ్ అయింది. ఏ రేంజ్ బాండ్ అనేది ఒకసారి సెర్చ్ చేద్దాం. ఇవ్వండి 50 దీని అబోవ్ వెళ్ళింది అనుకోండి, మనం బై చేద్దాం. దీని బిల్ వెళ్ళిందంటే సెల్ చేద్దాం. ఓకే అండి, 23,600 బిల్ వస్తే సెల్ చేద్దాం. దీని అబౌవ్ వెళ్ళింది అనుకోండి, బై చేద్దాం. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుందాం. సెకండ్ టార్గెట్ అనేది ఇవ్వండి, ఇవన్నీ టార్గెట్స్ ఉంటాయి. మేము మాత్రము 500 బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు కూడాను వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి 260 వరకు కూడాను వచ్చే ఛాన్సెస్ ఉంది. అదే అండి, ఏ మాత్రం ఇది బ్రేక్ అయ్యింది అనుకోండి, 24,058 బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు కూడాను వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది 24,200. దీని అబౌవ్ వెళ్ళిందంటే పొజిషన్ లో మనం బయింగ్ కోసం ఈ టార్గెట్ వరకు కూడాను ఉండొచ్చు. 24,200 అబౌవ్ వెళ్ళిందంటే పొజిషనల్ అనేది ఇక్కడ వరకు కూడాను వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి, మనం ఇంట్రాడే ఎక్కడ బై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఈ లెవెల్ అబౌవ్ వచ్చింది అనుకోండి, నిన్నట్లాగే సింప్లీ ట్రేడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇదే రేంజ్ బాండ్ లోన్ అనేది ప్రీమియమ్స్ అనేది పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ ప్రీమియమ్స్ డిక్కీ అవుతాయి. దీని అబౌవ్ అయితే బయ్యింగ్, దీని బిలో అయితే సెల్లింగ్. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. ఒకసారి లెవెల్ చూసిందాం. ఇవ్వండి ఇందాక చెప్పుకున్నాం కదా, సేమ్ లెవెల్ 123,880. ఇది 23,600 అనుకోండి. 600 బిలో వస్తే మనం సరి చేద్దాం. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ ఇదే రేంజ్ లో ఉన్నది అనుకోండి. 880 బిలో నుంచి 600 బిలో వస్తే నువ్వు ట్రేడ్ చేయగా మనం ఉందాం. ఎందుకంటే ఇక్కడ ప్రీమియమ్స్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది డిక్కే అవుతున్నాయి. అబౌవ్ బయింగ్ 23,880, టార్గెట్ 23,980 ఆర్ 24,050. ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి. ఓన్లీ ఎస్ఎల్ అనేది 30 పాయింట్సే పెడదాం. ఓకే అండి, నెక్స్ట్ సెల్ ఎక్కడ చెప్పుకున్నాం, నిఫ్టీ సెల్ బిలో 23,600. ఇది ఒక 10 minutes రెడ్ క్యాండిల్ వస్తేనే మనము సెల్ చేద్దాం. టార్గెట్ 23,500. ఇది మాత్రం బ్రేక్ అయ్యిందంటే 23,350. ఇది కూడా బ్రేక్ అయ్యిందంటే 23,270. ఎస్ఎల్ అనేది 50 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే.
బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.